మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 10 రోజులుగా తమ గ్రామానికి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు పెట్టి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యాలయానికి నిధులు మంజూరు కాకపోవడంతో స్థానికంగా బోరు సైతం రిపేరు చేయలేక అధికారులు చేతులెత్తేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి త్రాగునీరు అందించే వరకు జాతీయ జెండాను ఆవిష్కరించవద్దంటూ ధర్నా చేపట్టారు. ఒక చుక్క నీరు నోచుకోకుండా ఉంది. 10 days అవుతుంది వాటర్ రాక. తాగానికి బుక్కడి నీళ్లు తాగానికి ఇంతవరకు వాటర్ రాక ఒక అధికారి కానీ ఒక మాజీ సర్పంచ్ అనే కానీ ఎవ్వరు మా ఊరికి రావడం లేదు. అసలు టోటల్ నీళ్ళు అనేది బంద్ అయిపోయినాయి. మా తాగనికి ఇలా వాటర్ లేదు. ప్రజెంట్ ఒక అధికారి అంటే ఆయన ఇలా పట్టించుకోవట్లేదు. మండల లెవెల్ పోయినాం, జిల్లా లెవెల్, కలెక్టర్ లెవెల్ ఇట్లా పోయినాం. మా ఊరు అనేది ప్రపంచ పటంలోనే లేకుంటున్నది. మరి ఆ టైం గవర్నమెంట్ అనేది మరి ఏం పని చేస్తుందో ఇప్పుడు ఉన్న నెల్లూరుకి వస్తాయి వాగుల నీళ్ళు. మాకు ఊర్లో బోర్ లేదు. అది పెద్ద మోటార్ ఊకే ఖరాబ్ అవుతుంది. దానికి 20-25 వేలు అయితేనే మంచిగా అవుతాట. నేను ఎంతగానం పెట్టాలి, నా దగ్గర లేవు, ఏ ఫండ్స్ వస్తలేవు, నేను ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలని సెక్రటరీ సార్ అంటుండు. మోటార్ మొత్తం 50-60 వేలు అయితే కొత్త మోటార్ వస్తుందట. చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు 10 రోజుల కూడా నీళ్ళు లేవు సార్. సింగల్ ఫేజ్ మోటార్ మొత్తం ఆఫీస్ రూమ్ లేచిరు. రికార్డులో లేదు.